ప్రియమైన సోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహాకృప మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట పరమగీతాలు 4వ అధ్యాయము 10వ వచనము. సహోదరి ప్రాణేశ్వరి, నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము. నీవు పూసుకొను పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరము. ఈ మాటలు సొలొమోను మహారాజు రాసిన పరమగీతాల్లోన ప్రేమ కావ్యంలో మనం చూస్తున్నాము. ఒక ప్రియుడు తన ప్రియురాలిని ప్రశంసిస్తూ తను ఏదైతే ఆ ప్రియురాలి దగ్గర ఉన్న సంతోషాన్ని పొందుకున్నాడో దాన్ని పొగుడుతూ రాస్తున్నట్టుగా మనం చూడగలం. ఇక్కడ అంటున్నారు కదా, సహోదరి ప్రాణేశ్వరి అని అంటున్నారు అన్నమాట. ఇక్కడ చూస్తే ఆ సహోదరి ప్రాణేశ్వరి అంటున్నారు. ఒక ప్రియురాల్ని ఆ ప్రియుడు సొంత సహోదరిలాగా, అదే టైంలో ప్రాణేశ్వరిలాగా, అంటే ప్రాణము కన్నా ఎక్కువలాగా, ప్రాణముతో సమానంగా చూస్తూ నీ ప్రేమ ఎంత మధురము అని తెలియజేస్తున్నారన్నమాట. అంటే నువ్వు ఎంతగా నన్ను ప్రేమిస్తున్నావో నాకు తెలుస్తుంది అని చెప్తూ, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంతో సంతోషకరం అన్నారు. ద్రాక్షారసం కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరం అంటే, ద్రాక్షారసం త్రాగినప్పుడు ఎంత సంతోషమైతే వస్తుందో, నీ ప్రేమను ఆస్వాదిస్తున్నప్పుడు అనుభవిస్తున్నప్పుడు నేను అదే సంతోషాన్ని పొందుకుంటున్నాను అని చెప్తున్నాను అనమాట. ఇంకా అంటారు కదా, నీవు పూసుకుని పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. నీవు పూసుకుని పరిమళ తైలముల వాసన అంటే ఏదైతే నువ్వు ఆ పరిమళ తైలములు రాసుకొని వస్తున్నావో ఆ వాసన సకల గంధవర్గముల కన్నా, అంటే గంధవర్గాలు ఎంత రకాలు ఉంటాయో వాటి వాసన ఎలా ఉంటుందో, అవి పూసుకున్నప్పుడు ఏ సంతోషం అయితే కలుగుతుందో వాటన్నిటికన్నా నీవు రాసుకొని వచ్చిన పరిమళ తైలముల వాసన సంతోషకరంగా ఉంది అని ఇక్కడ తెలియజేస్తున్నారన్నమాట. ఇక్కడ మనం చూసుకుంటే సంఘాన్ని కూడా దేవుడు తన ప్రియురాలుగా చూస్తున్నట్టు, అదే టైంలో సంఘాన్ని నేను మిమ్మల్ని ఇక నుండి నా సహోదరులుగా పిలుస్తాను అని చెప్తున్నారు అనమాట. యేసయ్య మనకు సహోదరుడుగా ఉంటున్నారు. అదే టైంలో ఆయన ప్రాణం ఇచ్చి మనల్ని ప్రేమించారు కనుక ప్రాణేశ్వరిగా చేస్తున్నారు. యేసయ్య కూడా మన దగ్గర ఇదే ప్రేమను కోరుతుందన్నమాట. ఎలాగైతే పరమగీతాల్లో ఉన్న ప్రియుడు తన ప్రియురాల ప్రేమను ఆస్వాదిస్తూ నీ ప్రేమ ఎంత మధురము, ద్రాక్షారసము కన్నా నీ ప్రేమ ఎంత సంతోషకరము అని తెలియజేస్తున్నారు. మన ప్రేమ కూడా యేసయ్య పట్ల అలా ఉండాలి, అలాగా యేసయ్య మన గురించి పలకాలి అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. ఇంకొకటి చూస్తే నీవు పూసుకున్న పరిమళ తైలములు, పౌలు గారు అంటారు కదా, మేము జీవము గల వారికి జీవోపవాసనగాను మరణము గల వారికి మరణోపవాసనగాను ఉన్నాము అనేసి. ఈరోజు మనం జీవోపవాసనగా ఉంటే మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వస్తామో యేసయ్య కూడా అదే మాట అంటారు, నీవు పూసుకున్న పరిమళ తైలముల వాసన సకల గంధవర్గముల కన్నా సంతోషకరం. ఎప్పుడైతే మనము జీవోపవాసన కలిగి ఉంటామో, అనేక మందిని జీవింపచేస్తూ ఉంటామో, మన దగ్గర కూడా యేసయ్య అదే సంతోషాన్ని అనుభవిస్తారు. ఈరోజు ఫ్రెష్ మనం వింటున్న ప్రతి ఒక్కరం కూడా రాబోతున్న మన ప్రియుడి కొరకు మనం సిద్ధపడేవారుగా, ఆయన మన కొరకు ప్రాణం ఇచ్చి ప్రేమించారు. మనము ఆయన ఏది ఆశిస్తున్నారో అది ఇచ్చి ఆయన్ని ప్రేమించే వారంగా, ఆయన ఎప్పుడు మన యొద్దకు వచ్చినా మన దగ్గర ఆయన సంతోషాన్ని పొందుకునేటట్టుగా మనము జీవించాలి అనేది దేవుని యొక్క ఆశ. అటువంటి గురి కలిగిన వారమై మనల్ని ప్రేమిస్తున్న దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన్ని ముందు పెట్టుకొని ముందుకు సాగిపోదాముగాక. ఆ ప్రియుడు ఎప్పుడు మన యొద్దకు వచ్చినా మనం ఆయన్ని ఎదుర్కొని సంతోషంగా ఆయనతో ఉండేటట్టుగా మనము సిద్ధపడదుముగాక. ఆమేన్.